హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే, ఈ రెండు ఆకుకూరలతో కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెండు ఆకుకూరలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అలానే సింపుల్ అండ్ ఈజీగా ఆకుకూరలు కలిపి ఎలా కర్రీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. అలానే తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. తాలింపు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో శుభ్రంగా కడిగి తీసుకున్న తోటకూర అలానే చుక్కకూర తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 6 కట్టల చుక్కకూర అలానే 6 కట్టల తోటకూర అయితే తీసుకున్నానండి. 2 ఆకుకూరలు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆకుకూరలు ఏవైనా సరే డస్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత కాడలతో సహా సన్నని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. కాడల్లోనే మంచి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఆకుకూరలు 2 వేసేసుకున్నాం కదా, చక్కగా ఒకసారి కలుపుకోండి. మనకి ఇక్కడ గమనించినట్లయితే చుక్కకూర త్వరగా మెల్ట్ అయిపోతుంది, తోటకూర కొంచెం టైం పడుతుంది. చక్కగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించండి. 1 నిమిషం పాటు సరిపోతుంది. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళతో ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని ఫ్రై అవనివ్వాలండి. ఆకుకూరలు 2 కూడా చక్కగా మగ్గిపోయి ఆకుకూరలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనం వీడియోలో గమనిస్తున్నాం కదా, కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. చక్కగా ఆకుకూరలు అనేవి చక్కగా ఉడికిపోయిన తర్వాత మనము గ్రేవీ కోసం 1 లేదా 2 టమాటాలు వేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు టమాటాలు మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టమాటో అనేది ఏమాత్రం కూడా కనబడట్లేదు, చూసారు కదా. చక్కగా మగ్గిపోయాయి టమాటాలు కూడా. అలానే కర్రీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. తాలింపులోనే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, చెప్పడం మర్చిపోయాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కర్రీ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయిందంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ తెలియని వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.